హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే కుక్కర్లో మనం తగినంత పప్పు వేసుకొని, కందిపప్పు నేనైతే చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ అంతా కందిపప్పు వేసాను. అందులోకి 7 పచ్చిమిరపకాయలు వేసి బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టేసుకున్నానండి. ఇలా కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టేసిన తర్వాత పప్పు మొత్తం బాగా ఉడికిపోతుందండి. పచ్చిమిర్చి పప్పు ఇలా బాగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజు 4 టమాటాలు, 2 ఆనియన్, కొంచెం చింతపండు, జీలకర్ర మొత్తం ఇందులో వేసేయాలండి. చూడండి, నేను చూపించినట్టు ఇవన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మునగాకు కూడా ఇప్పుడే వేసేయాలండి. సో ఒక పెద్ద కప్పులో ఇంత మునగాకు తీసుకున్నానండి. నేను దీన్ని మొత్తం క్లీన్ చేసేసి మొత్తం ఇందులో కుక్కర్లో వేసేసుకోవాలి. సో మునగాకు వేస్తే చేదొస్తుందా అని అస్సలు అనుకోకండి. మునగాకు పప్పు అయితే చాలా కమ్మగా ఉంటుంది. చేదు అనేది కొంచెం కూడా ఉండదు. మీరు ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మునగాకు పప్పు ఎప్పుడు కానీ చేదు ఉండదన్నమాట, చాలా బాగుంటుంది. మీరు అన్ని ఆకులతో చేసే పప్పు కంటే ఇది చాలా కమ్మగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మునగాకు వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని తగినంత వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని మనం ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం పొడి కూడా 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకొని సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే పప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇవన్నీ వేసేసిన తర్వాత మనం ఇంకా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టి ఒక 3 విజిల్స్ తర్వాత దీన్ని మనం తీసి చూసినట్టయితే చూడండి, ఆల్మోస్ట్ మొత్తం చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మునగాకు కానీ టమాటాలు కానీ చూస్తుంటేనే మనము ఇప్పుడే తినాలన్నంత టేస్టీగా బాగుంటుందండి చూసే కూడా. సో ఆయిల్ గరిటంతా వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉద్దినపప్పు, అలాగే ఎండుమిర్చి వేసేసుకొని పోపు వేసుకోవాలి. అలాగే చిన్నుల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలి. సో ఇలా బాగా పోపు వేసుకొని మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న పప్పుని పప్పు కట్టితో బాగా రుద్దేసుకున్న తర్వాత ఇందులో మిక్స్ చేసేసుకోవడమేనండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనం ఉప్పు, కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ మునగాకు పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో ఇందులో నేను ధనియాల పొడి అనేది వేయట్లేదండి. సో ధనియాల పొడి వేయకపోతేనే మనకు పప్పు అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం జీలకర్ర వేస్తున్నాం కాబట్టి, కారం వేస్తున్నాం కాబట్టి ధనియాల పొడి మీరు వేయకుండా ఇలా నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైల్ మునగాకు పప్పు అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది అన్నంలోకి, చపాతీలకి, దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి. ఇది మీరు అన్నంలో తిన్నట్టయితే ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.